కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శ్రీశైలాన్ని సందర్శించారు. శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ప్రధాని మోదీ కొద్దిసేపు భ్రమరాంబ అతిథి గృహంలో ఉన్నారు. అనంతరం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. భ్రమరాంబ అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొన్నారు మోదీ. మల్లికార్జున స్వామి రుద్రాభిషేకంలో పాల్గొన్నారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఉన్నారు. ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మల్లన్న దర్శనం తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శ్రీశైలాన్ని సందర్శించారు. శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితం భ్రమరాంబ అతిథి గృహంలో ఉన్నారు. అనంతరం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని. ఇక భ్రమరాంబ అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొన్నారు. మల్లికార్జున స్వామి రుద్రాభిషేకంలో పాల్గొన్నారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఉన్నారు. ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మల్లన్న దర్శనం తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నారు. రైట్, మనం విజువల్స్ లో చూస్తున్నాం. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శ్రీశైలం చేరుకున్నారు. చంద్రబాబుని కలిశారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామిని సందర్శించారు. దర్శనం కూడా చేసుకున్నారు ప్రధాని మోదీ. మనం విజువల్స్ లో చూస్తున్నాం. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శ్రీశైలాన్ని సందర్శించారు. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ప్రధాని మోదీకి ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. ఎస్ కిషోర్. వరలక్ష్మి, ఈ రోజు శ్రీశైలంలో ప్రధానమంత్రి మోడీ మల్లికార్జున బ్రహ్మరాంబాదేవి అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. ఈ యొక్క ఏదైతే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి కర్నూలు జిల్లా పర్యటన మొత్తం కూడా యథేచ్ఛగా అంటే ఎలాంటి విఘ్నాలు లేకుండా జరుగుతుందని చెప్పుకోవాలి. శ్రీశైలం మహాక్షేత్రాన్ని మోడీ సందర్శించడం ఒక చారిత్రాత్మక ఘట్టంగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. పూర్తి స్థాయిలో కూడా శ్రీశైలంలో మోడీ పూజలు, ప్రత్యేక పూజలు చేయడం, అభిషేకం, కుమార్చన లాంటి పూజాధికారులు నిర్వహించుకున్నారు. ఈ యొక్క మోడీ పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వెంటనే భ్రమరాంబ గెస్ట్ హౌస్ కు వెళ్తారు. అక్కడ నుంచి కూడా అల్పాహారం స్వీకరించిన తర్వాత పూర్తి చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ సున్నిపేట వెళ్లి సున్నిపేట నుంచి సభాస్థలికి చేరుకుంటారు 2:20 నిమిషాలకు. అయితే ఈ మొత్తం కూడా మోడీ సభ ఆద్యంతో కూడా ఉత్కంఠభరితంగా సాగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఒక ప్రధానిగా ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైల క్షేత్రానికి రావడం ఇదే మొదటిసారి కావటం. అందులోనూ మొత్తం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రధానమంత్రులుగా ఉన్న వారిలో 3వ ముఖ్య ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ శ్రీశైలానికి వచ్చారు. గతంలో జవహర్లాల్ నెహ్రూతో పాటు ఇందిరాగాంధీ ఇదే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్నారు ప్రధాని హోదాలో. అయితే ప్రధాని శ్రీశైల క్షేత్రానికి వస్తూ ఉండడం ఎన్నో ఆశలు చిగురింపజేస్తోంది. శ్రీశైల మహాక్షేత్రాన్ని అత్యంత వైభవపేతమైనటువంటి క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోడీ రాక ఎంతో ఉపకరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకుంది. దానికి తగ్గట్టుగా అన్ని రకాల ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆయన ముందుకు వచ్చిన పరిస్థితి కనపడుతోంది. చూడాలి అసలు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి, అలాగే కేంద్ర మంత్రులు నారా లోకేష్, ఇలా అందరూ కూడా శ్రీశైలం వచ్చిన పరిస్థితి కనపడుతోంది. అక్కడి నుంచి కూడా నేరుగా వారు సభాస్థలికి చేరుకొని ఇక్కడ జాతిని ఉద్దేశించి ప్రసంగించినారు. జీఎస్టీ సంస్కరణ రూపంలో ఏదైతే జాతికి సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందో వాటినన్నింటినీ కూడా వివరించేందుకు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో ఈ యొక్క పెద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. 3 లక్షల మంది పైగా ఈ యొక్క ప్రజలు పాల్గొనే విధంగా
రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే జిఎస్టీ సంస్కరణలు జరిగిన తర్వాత దేశంలో మొట్టమొదటి ప్రధాని మోడీ సభ కావటం, అందులోనూ అది అత్యంత వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతమైనటువంటి కర్నూలు జిల్లా నుంచి మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉండటం అన్నది అత్యంత ఆసక్తికరంగానూ ఎంతో ఉత్కంఠభరితంగానూ సాగుతోంది. ఈ యొక్క వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని సంస్కరించాలన్న ఉద్దేశంతో ఎన్నికల ముందు పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క రాయలసీమ డిక్లరేషన్ తో ముందుకు వచ్చినటువంటి బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉండటం కూడా ఎందుకు ప్రధాన కారణంగా మనం చూడాలి. దేశంలోనే ఈ యొక్క రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని గతంలో డిక్లరేషన్ ద్వారా చెప్పినటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు మోడీ రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో పర్యటన చేస్తుండడం, అందులోనూ అత్యంత శక్తివంతమైనటువంటి శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి బ్రహ్మరాంబాదేవి ఆలయం ఉండటం, అలాగే జ్యోతిర్లింగాల్లో శ్రీశైల క్షేత్రం ఉండడం అన్నది అక్కడికి రావడం ప్రధాని పెద్ద ఎత్తున కూడా ఎన్నో ఆశలు చిగురింపజేశాయని మనం చెప్పుకోవాలి. ఈ రోజు జిఎస్టీ సభలో ప్రధాని మాట్లాడే ప్రతి అంశం కూడా ఎంతో ప్రాధాన్యత చేకూరుతుంది. ఇప్పటికే 13,450 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపనలు చేస్తున్న నేపథ్యంలో కర్నూలులో ఉన్నటువంటి ఓరకల్లు ప్రాంతం మొత్తాన్ని ఇండస్ట్రియల్ కారిడార్ గా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే రిలయన్స్ లాంటి అతిపెద్ద సంస్థలు కూడా కర్నూలు ఓరకల్లు వద్ద పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చిన పరిస్థితి కనపడుతోంది. ఇప్పటికే తాజాగా నిన్న వైజాగ్ లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ను ఏర్పాటు చేసి మంచి ఊపు మీద ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అదే ఊపు కొనసాగిస్తూ పారిశ్రామిక వృద్ధికి చెందడానికి మోడీ సహకారంతో మొత్తంగా కూడా రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మనం భావించాలి. మోడీ రాకను ఒక స్ట్రాటజిక్ పాయింట్ గా తీసుకుంటూ మొత్తాన్ని కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పయనించేందుకు చంద్రబాబు నాయుడు యొక్క దిశానిర్దేశంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పటికీ లక్షలాదిగా ప్రజలు కర్నూలులో ఉన్నటువంటి ఒక టోల్ ప్లాజా వద్ద, నన్నూరు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసే సభా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటికే 10,000 వాహనాల్లో ప్రజలు ఇక్కడికి రావడం జరిగిందని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కూడా ఒక క్రమ పద్ధతిలో అంటే మొత్తం రాష్ట్రం నలుమూలల నుంచి ఇటు ఇచ్చాపురం నుంచి చిత్తూరు కూడా పూర్తి స్థాయిలో, శ్రీకాకుళం నుంచి చిత్తూరుకు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు వచ్చి చేరుతున్న నేపథ్యం కనపడుతోంది. ఎక్కడికక్కడ పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసి 350 ఎకరాల్లో యొక్క పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్దేశిత ప్రాంతాల్లో బస్సులను పెట్టడం, అక్కడి నుంచి ప్రజలను సభా స్థలానికి తీసుకెళ్లడం అనేది జరుగుతోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 3 జర్మన్ షెడ్లలో ఈ యొక్క 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. అక్కడ ఈ సభ మొత్తం జరగబోతోంది. 3 గంటల ప్రాంతంలో సభాస్థలికి చేరుకునేటువంటి ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మొత్తంగా కూడా కర్నూలు సభ అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలబడిన పరిస్థితిని మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.